నయోమ అంటుంది, నన్ను నయోమ అని పిలవద్దు, నయోమ అంటే మధురం, నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు. ఈ విధంగా అందరితో అన్న ఈమె తన కోడలతో కూడా అన్నదేమో, నేను నయోమిని కాదమ్మా, మధురం కాదు, దేవుడు నాకు అన్యాయం చేసిండు, నేను మారాని, నేను చేదుని, శాపాన్ని. అంటే ఆమె మాటలు వింటున్న రూతు సేమ్ అత్తగారు, వీఆర్ బోత్ ఆర్ సెయిలింగ్ ఆన్ ద సేమ్ బోట్, మనమిద్దరం దేవుడు నాకు అన్యాయం చేసిండు అత్తగారు అని అనుకుంటుండొచ్చు ఈమె కూడా. ఇక్కడ మనం తెలుసుకోవాలి సంగమా, ఈ నయోమితో సహవాసం చేసినంతకాలం నయోమి లాగా మారిపోతుంది రూతు. నయోమి చచ్చిన స్థితిలో ఉంటే రూతు కూడా చచ్చిన స్థితిలో ఉంది. దీనిని బట్టి మనం తెలుసుకోవాలా, నీవు చచ్చిన వారితో సహవాసం చేస్తే నువ్వు చనిపోతావు, నీవు మండే వారితో సహవాసం చేస్తే నువ్వు మండుతావు, అభిషేకాన్ని నమ్మని వ్యక్తితో సహవాసం చేస్తే నువ్వు చచ్చిన స్థితిలో ఉంటావు. భాషలని నమ్మని, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రవచనాలు, దర్శనాలు నమ్మని వ్యక్తితో నువ్వు సహవాసం చేసినా, ఆ ప్రసంగాలు విన్నా నువ్వు చచ్చిపోతావు. దట్స్ ఆల్. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, నీ యవ్వనులు దర్శనములు చూచెదరు, నీ వృద్ధులు కలలు కందరు. ఇది దేవుడు అంత్య దినాలలో సంఘానికి ఇచ్చిన వాక్కు, ఒక విశ్వాసకి ఇచ్చిన వాక్కు, నీకు దేవుడిచ్చిన వాక్కు. ఇవి నమ్మని వ్యక్తితో, సంఘముతో, ప్రసంగాలతో నువ్వు అంటు కట్టబడ్డావా, యు విల్ డై, నువ్వు చనిపోతావు. దట్స్ ఆల్. ప్రవచనాలు ఉన్నాయి, చప్పట్లు కొట్టండి. దర్శనాలు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. నువ్వు సిద్ధపడతావా, దేవుడు నిన్ను అభిషేకించి వాడుకుంటాడు. నువ్వు నయోమితో సహవాసం చేస్తావా, చేస్తావు అంతే. కానీ నువ్వు మంటాలా, అనేకులను మండించాలా, నువ్వు వెలగాలా, అనేకులను వెలిగించాలా.